ದೇವರೇ, ನೀನು ಮಾತನಾಡಿದ್ರೆ ಶ್ರೇಷ್ಠವು. ನನ್ನ ಮಾತುಗಳಲ್ಲಿ ಜೀವ, ಮಾತುಗಳಲ್ಲಿ ಜೀವಿಸಿ ಮಾತು. ಸತ್ಯದ ಮಾತನ್ನು ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಪರಿಶುದ್ಧ ನಾಮ ಸ್ತೋತ್ರ ಸಮರ್ಪಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಆಮೆನ್. ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಒಂದು ఒళ్ళೆಯ వర్తమానದ ಥಾಟ್ಸ್ ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡ್ವಿ. ఉదయకాల సమయంలో ఆరాధనలో మంచి తలంపులు మనం గమనానికి వచ్చాయి. ಆ ಉಗುಳುವುದರ ಹಿಂದೆ ಇರುವಂತ ಆ ಚರಿತ್ರೆ ಎಷ್ಟು ಎಂಬುದನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ఆ ఆ ఉమ్మివేయడం అనే దాని గురించి మనం చూసినప్పుడు వెనుకున్నటువంటి చరిత్ర అలాంటిదో మనం చూస్తూ వచ్చాం. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು మన ప్రభు అయిన యేసు క్రీస్తు ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಆದಿ ಸಂಭೂತನು. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ಎಲ್ಲವೂ ಆತನದು. ఆ సమస్తము ఆయనదే. ನಮ್ಮದಂತೂ ಈ ಲೋಕದಲ್ಲಿ ಏನೂ ಇಲ್ಲ. మనదంటూ ఏమీ ఈ లోకంలో లేదు. ನಾವು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ, ఈ లోకానికి మనం వచ్చాము, ನಾವು ಈ ಲೋಕದಿಂದ ಹೊರಟು ಹೋಗ್ತೇವೆ. ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతాం. ಏನೂ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿಲ್ಲ, ఏమీ తీసుకుని రాలేదు, ಏನೂ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಿಲ್ಲ. ఏమి తీసుకుని కూడా వెళ్ళేది లేదు. ಹಾಗಾದ್ರೆ అట్లయితే ದೇವರು ಎಂತವನು? దేవుడు ఎలాంటి వాడు? ಆತನ ಒಂದು ಸೌಭಾಗ್ಯ, ಆತನ ಗುಣಲಕ್ಷಣ ಎಂತಾದ್ರು, ಆತನ ಗುಣಾತಿಶ ಎಂತಾದ್ರು, ఆయన గుణలక్షణాలు ఎలాంటివి, ఆయన గుణాతిశయం ఏదోటి, ಮಾನವರಾದ ನಾವೆಷ್ಟವರು, మనం ఎలాంటి వారివి? ನಮಗೆ ದೇವರು ತನ್ನ ಆತನ ಒಂದು ಮಾತಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಹೇಗೆ ಆತನು ಸಜ್ಜುಗೊಳಿಸ್ತಾನೆ, ಸಿದ್ಧ ಮಾಡ್ತಾನೆ, ಆದರಣೆ ಕೊಡ್ತಾನೆ. ఆయన మాటల ద్వారా మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు అనేది ಮೊದಲನೇ ಸಂಗತಿ ನಾವು ಗಮನಿಸುವಾಗ మొదటిగా మనం చూసినప్పుడు ನಾನು 3 ಟೈಟಲ್ಸ್ ಇಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. 3 అంశాలుగా నేను విభజించడానికి ఇష్టపడుతున్నాను. ಎವ್ರಿಥಿಂಗ್ ಬಿಲಾಂಗ್ಸ್ ಟು ಗಾಡ್. ప్రతిదీ కూడా ఆయనకు సంబంధించింది. ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲವೂ ಕರ್ತನ. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ప్రభువు అయినాయి. ಅದು ಮೊದಲನೇ ವಿಷಯ. అది మొదటి విషయం. ಹಾಗಾದ್ರೆ ಮನುಷ್ಯನ ಕುರಿತು ಏನು? అట్లయితే మనిషి గురించి ఏముంది? ಹೌ ಅಬೌಟ್ ಮ್ಯಾನ್? ఆ మనిషి గురించి ఏం చెప్పాలి? ಮತ್ತು ನಂತರ ನಾವು ಗಮನಿಸಿ ನೋಡಿದ್ರೆ ಮೂರನೇದಾಗಿ మూడోదిగా మనం చూసినట్లయితే ತಗ್ಗಿಸಲ್ಪಟ್ಟವರು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡುವರು, తగ్గింపబడేటువంటి వారు హెచ్చింపబడతారు. ಮತ್ತು ನಾಲ್ಕನೇದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ నాలుగోదిగా మనం చూసినప్పుడు ತಗ್ಗಿಸಿಕೊಂಡವರಿಗಿರುವ ಆಶೀರ್ವಾದಗಳೇನು, తగ్గించుకున్న వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎటువంటి, ನಮ್ಮ ಎಚ್ಚರಿಕೆಗಳೇನು, మన హెచ్చరికలేమి, ಈ 5 ಅಂಶಗಳಲ್ಲಿ ఈ 5 అంశాలలో ನನಗೆ ನೀಡಿರುವ ಸಮಯದೊಳಗಡೆನೆ నాకు ఉన్నటువంటి సమయంలోనే ನಾನು ಮುಗಿಸುವಂತ ಪ್ರಯತ್ನವನ್ನ ನಾನು ಮಾಡ್ತೇನೆ, ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ಮೊದಲನೇದಾಗಿ ನೋಡುವಾಗ మొదటిగా మనం చూసినప్పుడు ಎಲ್ಲವೂ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಅನ್ನುವ ಒಂದು ಸಬ್ ಟೈಟಲ್ ಕೊಟ್ಕೊಂಡು ಧ್ಯಾನಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. సమస్తము దేవునికి సంబంధించింది అని ఒక సబ్ టైటిల్ ఇచ్చుకొని దాని గురించి మనం ధ్యానించాలి. ಇಲ್ಲಿ ಗಮನಿಸಿದಾಗ ఇది గమనించినప్పుడు ಹಗ್ಗಾಯ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గయి గ్రంథం, ಹಗ್ಗಾಯನು ಬರೆದ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ హగ్గయి రాసినటువంటి ప్రవక్త అయినటువంటి హగ్గయి గ్రంథం 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 8ನೇ ವಚನ 8వ వచనం. ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, దేవుడు చెప్తున్నాడు, ಎಲ್ಲವೂ ನನ್ನದು. ఆ సమస్తము నాదే. ಇನ್ನೇನು ನನ್ನದು ಎಂಬುದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ. ఏమేమి నావే అని చూసినప్పుడు ಬೆಳ್ಳಿ ಎಲ್ಲ ನನ್ನದು, వెండి అంతా కూడా నాదే, ಬಂಗಾರವೆಲ್ಲ ನನ್ನದು. బంగారం అంతా కూడా నాది. ಈ ಲೋಕ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರದಲ್ಲಿ ತೂಗಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఈ లోకము వెండి బంగారాలతో అవి తూకం చేయబడతాయి. ಬೆಳ್ಳಿ ಇದ್ದಷ್ಟು ಅದು ಬೆಳೆಯುಳ್ಳದ್ದು, కాబట్టి వెండి ఎంత ఉంటుందో దానిని బట్టి వెల కట్టుతారు. ಬಂಗಾರ ಎಷ್ಟಿದೆಯೋ ಅಷ್ಟನ್ನ ಕುರಿತು ಬೆಲೆ ಕಟ್ಟುತ್ತಾರೆ. బంగారం ఎంత ఉందో దానిని బట్టి వెల కడుతూ ఉంటారు. ಆದ್ರೆ ಕರ್ತನೆ ಹೇಳುತ್ತಾನೆ, అయితే ప్రభు చెప్తున్నాడు, ಬೆಳ್ಳಿ ಎಲ್ಲ ನನ್ನದೇ. ఆ వెండి అంతా కూడా నాది. ಹಗ್ಗಾಯ 2:8 ಹೇಳ್ತಾನೆ ಪ್ರವಾದಿ, హగ్గయి 2:8 చెప్తా ఉన్నాడు, ಚಿನ್ನವೆಲ್ಲ ನನ್ನದೇ. ఆ బంగారం అంతా కూడా నాదే. ಮತ್ತೆ ಹೆಚ್ಕೇಲ ಗ್ರಂಥಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ನೋಡ್ತೇವೆ, హెచ్కేల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం, ಒಂದು ಕಾಲಘಟ್ಟ ಬರ್ತದೆ, ఒక సమయం వస్తూ ఉంది, ಬೆಳ್ಳಿಯನ್ನು ಬೀದಿಗಳಲ್ಲಿ ಜನರು ಬಿಸಾಕು. కాబట్టి వెండిని వీధుల్లో విసురుగేస్తారు. ಆ ರೀತಿಯ ಸಂದರ್ಭಗಳು ಕೂಡ ಬರ್ತವೆ. అటువంటి సందర్భాలు కూడా వస్తాయి. ನಮ್ಮ ದೇಶಕ್ಕೂ ಆ ಸಂದರ್ಭ ಬಂದಿತ್ತು. మన దేశానికి సందర్భం ఒకసారి వచ్చింది. ನೀವೆಲ್ಲ ನನ್ನನ್ನು ಆಶ್ಚರ್ಯವಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರ. మీరందరూ ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు కదా. ಸ್ವಲ್ಪ ದಿನಗಳ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗಿ కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే ಆ ಡಿಮಾನಿಟೈಸ್ಡ್ ಕರೆನ್ಸಿ ಅಂತ
అమాన్యీకరణ ಮಾಡಿದಾಗ ఆ డిమానిటైజేషన్ లేకపోతే కరెన్సీ మార్పు చేసినప్పుడు ఆ 500 రూపాయి నోటు ಯಾರಿಗೂ ಬೇಡವಾಗಿತ್ತು ಬಿಸಾಕ್ಬಿಟ್ರು. 500 నోట్లు ఎవరికి వద్దని చెప్పేసి విసిరివేశారు. ಅದು మనుಷ್యను ಬೆಲೆ ಕಟ್ಟಿರುವ ఆ ಕಾಗದ కాబట్టి మనుషులు వెలకట్టినటువంటి ఆ కాగితము మనుಷ್ಯನನ್ನೇ ಬೆಲೆ కట్టಲು ప్రయత్ನ ಮಾಡ್ತದೆ. మనుషుడే వెలకట్టడానికి ప్రయత్నం చేసింది. ఇది ಎಂತಹ ಒಂದು ವಿಚಿತ್ರ ಸ್ಥಿತಿ. ఇది ఎటువంటి విచిత్రమైన ಆದ್ರಿಂದ స్థితి. ಮನುಷ್ಯನಿಗೆ ಬೆಲೆ ಇಲ್ಲದಂಗೆ ಮಾಡ್ಬಿಟ್ರು ದೇವರು. దానిని బట్టి మనుషుడికి వెల లేకుండా చేసేశారు. ಮಾತ್ರ 100 ರೂಪಾಯಿ ನೋಟ್ ಇದ್ರೆ ಅದರ ಪೇಪರ್ ನೋಡ್ರಿ, ಅದರಲ್ಲಿ కాబట్టి నీ దగ్గర 100 రూపాయల నోటు ఉంటే చూడండి ఆ పేపర్ మీద. ఐ ప్రామిస్ టు పే ద ಬೇರರ್ ದಿ ಸಮ್ ಆಫ್ ರುಪೀಸ್ 100 ಅಂತ ಬರೆದಲ್ಪಟ್ಟಿದೆ. కాబట్టి నేను వాగ్దానం చేస్తున్నాను నీకు ఈ 100 రూపాయలు హక్కు ఉందని చూస్తా ఉన్నా. ಅದು ಮನುಷ್ಯನು ಕಟ್ಟಿರುವ ಬೆಲೆ ಆಗಿದೆ. అది మనుషుడికి వెల కట్టినటువంటి వెల అయి ఉన్నది. ಅದು ವೇಸ್ಟ್ ಆಗಿ ಹೋಗುತ್ತದೆ ಒಂದು ದಿನ. ఆ, కాబట్టి అటు అలాగా జరిగింది ఒక సంఘటన. ಆದರೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ అయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది ಸಮಸ್ತವು ಕರ್ತನ. సమస్తము దేవునిదై ఉన్నది. ಕೀರ್ತನೆ 50 10ನೇ ವಚನಕ್ಕೆ ಹೋಗೋಣ. ఆ కీర్తనలో 50వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ಕಾಡಿನಲ್ಲಿರುವ ಮರಗಳು ಸಾವಿರಾರು ಪಶುಗಳು ನನ್ನವೇ. కాబట్టి అడవిలో ఉన్నటువంటి ఇక్కడ మనం అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నావే కదా. ಸಾವಿರಾರು ಪಶುಗಳು ನನ್ನವೇ. 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే కదా. ಯೋಬನಿಗೆ ದೇವರು 38 ಪ್ರಶ್ನೆಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ కాబట్టి యోబుకి దేవుడు 38 ప్రశ్నలు వేస్తూ నేను ఆ జింకె మరియు ఈయుదನ್ನ ನಿನಗೆ ಗೊತ್ತಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾನೆ. జింక ఈనేటటువంటి సమయం నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ಎಷ್ಟು ಸೃಷ್ಟಿಯ ಕ್ರಮದ ಕುರಿತು ನಿನಗೆ ಏನಾದ್ರೂ ಗೊತ್ತಾ ಅಂತ ಕೇಳ್ತಾನೆ. కాబట్టి సృష్టి యొక్క క్రమాన్ని నీకు తెలుసా అని అడుగుతున్నాడు. తెలుగుನಲ್ಲಿ ಒಳ್ಳೆ ಹಾಡಿದೆ. తెలుగులో ఒక పాట ఉంది, అరచు పిల్ల కాకులకు ఆహారము తానియును ಅಂತ. కాబట్టి అరచు పిల్లల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. కాగే మరిಗಳಿಗೆ ఆహార ಕೊಡುವ దేవుడు. కాబట్టి కాకి పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు. కాడిన మరಗಳು, కాబట్టి అడవి మృగాలు, ಸಾವಿರಾರು పశుಗಳು, కాబట్టి 1000 కొలది ఎన్నో వేల కొలది పశువులు, ಅವೆಲ್ಲವೂ అవన్నీ కూడా దేవునివే. ಮತ್ತು ನಾವು ಗಮನಿಸಿ ನೋಡುವಾಗ కాబట్టి మనం గమనించి చూసినట్లయితే కీర్తన 24ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ, కీర్తనలు 24 మొదటి వచనంలో మనం చూసినట్లయితే కీర్తన 24:1, 24 మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణತೆ, లోకము దాని నివాసులు యెహోవాయే. ಕನ್ನಡದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಹಾಡಿದೆ. కన్నడంలో ఒక మంచి పాట ఉంది, ಭೂಮಿಯು ಅದರ ನಿವಾಸಿಗಳು. ಸಿಸ್ಟರ್ಗೆ ಬಾಯ್ಪಾಠ ಆಗಿದೆ. ಸ್ತೋತ್ರ. ಭೂಮಿಯು ಅದರ ನಿವಾಸ ಸಮಸ್ತವು ಆತನವೇ. భూమియు దానిలో ఉన్న సమస్తము దేవునివే. ಎವ್ರಿಥಿಂಗ್ ಬಿಲಾಂಗ್ಸ್ ಟು ಗಾಡ್. ప్రతిదీ కూడా దేవునిదే. ಎವ್ರಿಥಿಂಗ್ ಬಿಲಾಂಗ್ಸ್ ಟು ಗಾಡ್. ಎಲ್ಲವೂ ದೇವರದೇ. ప్రతిదీ కూడా దేవునిదే. ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಿನ್ನದೇನಿದೆ, ನನ್ನದೇ. కాబట్టి మనం హెచ్చించుకోవడానికి నీదే ఉంది, నాదే ఉంది. ಈ ವಾಕ್ಯವನ್ನ ಆ ಎಕ್ಸ್ಪೊಸಿಟರಿ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅಲ್ಲೇ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ನಾನು ಇಷ್ಟು ವಿಸ್ತೃತಗೊಳಿಸಿದೆ. కాబట్టి ఇదిగో ఆ యొక్క ఈ ఇంత విస్తీర్ణంగా చెప్పడానికి కారణం ఇదిగో ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ್ದು, అందుకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పాడు 23:12ರಲ್ಲಿ, 23:12లో, ತನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವನು ತಗ್ಗಿಸಲ್ಪಡುವನು. కాబట్టి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವವನು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡುವನು. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ಮನುಷ್ಯನು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನಾದ್ರೂ ಇರ್ಬೇಕಲ್ಲ. కాబట్టి మనిషిని హెచ్చించుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ಅವನ ಜೀವವೇ ಅವನಿಗೆ ಶಾಶ್ವತ. అతని యొక్క జీవితమే అతని యొక్క శాశ్వతం. ನಾನು ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಕಾಣ್ತೇನೆ, కొన్ని సందర్భాల్లో అనగా చూసినట్లయితే ಈ ಲಾರಿಗಳ ಹಿಂದೆ ಕೆಲವು ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಬರೆದಿರ್ತಾರೆ, ಅದರಲ್ಲಿ ಕೆಲವು ಸರಿಯಾಗಿರದ ಮಾತುಗಳು ಬರೆದಿರ್ತಾರೆ. కాబట్టి లారీలు వెనుక భాగంలో కొన్ని మాటలు రాసి ఉంటాయి, సరైన మాటలు కూడా రాసి ఉంటాయి. కొన్ని ಕೆಲವು ಕಡೆ ಈ ರೀತಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, కొన్నిసార్లు ఈ విధంగా వెనక రాయబడి ఉంటుంది, ಏನು ಲಾರಿಯ ಹಿಂದೆ ಹೋದರೆ ಧೂಳು, లారీ వెనక వెళితే ధూళి, ಹುಡುಗಿ ಹಿಂದೆ ಹೋದ್ರೆ ಗೋಳು ಅಂತ. అమ్మాయి వెనక వెళితే గోడు అని. ಅವನಿಗೆ ಅಷ್ಟೇ ಗೊತ್ತಾಗಿರೋದು. దాని అంత మాత్రం వాళ్ళకి తెలిసింది. ಅವನ್ ಲಾರಿನೂ ಅವನದಲ್ಲ, ಹುಡುಗಿನೂ ಅವನದಲ್ಲ. లారీ అతనిది కాదు, అమ్మాయి అతనిది కాదు. ಅವ್ರಿಗೆ ಬೇಕಾದ ಅವ್ನು ಬರ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಅಷ್ಟೇ. అతను రాసుకుంటూ పోతారు, అతనికి ಈ ఇష్టమైంది. ಲೋಕದಲ್ಲಿ ಅವ್ರವ್ರಿಗೆ ಬೇಕಾಗಿದ್ದು ಅವ್ರು ಬರ್ಕೊಳ್ತಾರೆ, కాబట్టి ఈ లోకంలో వారికి ఇష్టమైంది వారు రాసుకుంటారు, ಅವ್ರವ್ರಿಗೆ ಬೇಕಾಗಿದ್ದು ಅವ್ರು ಯೋಚಿಸ್ತಾರೆ. వాళ్ళకి ఆలోచన వచ్చింది వాళ్ళు ఆలోచిస్తారు. ಒಬ್ಬೊಬ್ಬನು ಒಂದೊಂದು ರೀತಿ ಚಿಂತಿಸ್ತಾನೆ. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చింతిస్తాడు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం చెప్పండి, ನಮ್ಮ ಸ್ಥಾನಮಾನ మన స్థానం మాన్యం ఏమి.
ನಮ್ಮ ದೇವರು ಎಷ್ಟು ದೊಡ್ಡವರು. మన దేవుడు ఎంత గొప్పవాడు. ಹಾಗಾಗಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋಣ. అట్లయితే మనం ముందుకు వెళ్ళినట్లయితే ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8ನೇ ವಚನವನ್ನ ನಾವು ನೋಡೋಣ. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ವರ್ತಮಾನ ಭೂತ ಭವಿಷ್ಯತ್ ಕಾಲದಲ್ಲಿ ಇರುವಾತನು ನಾನೇ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳುವನಾಗಿದ್ದಾನೆ. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడిని నేనే చెప్తున్నాడు ఆయన. ಆತನು ಸರ್ವಾಧಿಕಾರಿ, ಸರ್ವಶಕ್ತಿವಂತನು. ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తివంతుడు. ಆ ವಚನವನ್ನ ನಾನು ವಿವರಿಸಕ್ ಹೋಗುದಿಲ್ಲ. ఆ వచనాన్ని నేను వివరించడానికి ಅದು ವಿವರಿಸಕ್ ಹೋದ್ರೆ ಒಂದು ತಾಸು ಹೆಚ್ಚು ಸಮಯ ಆಗುತ್ತೆ. కాబట్టి ఆ ఒక్క వచనాన్ని వివరించడానికి వెళ్తే గంట పడతాయి. ಬೈಬಲ್ ಸ್ಟಡಿಯಲ್ಲಿ ನನಗೆ ಅನುಭವ ಇದೆ. కాబట్టి బైబిల్ స్టడీలో అటువంటి అనుభవం ಆ ಒಂದು ಪದವನ್ನು ತಗೊಂಡ್ರು ಕೂಡ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ 1 ಗಂಟೆ ಧ್ಯಾನಿಸಿದ್ರು ಸಾಕಾಗ. కాబట్టి ఒక పదాన్ని తీసుకొని వివరించడానికి 1 గంట కూడా చాలా. We need to understand our God. ನಮ್ಮ ದೇವರನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕು. మన దేవుని గురించి మనం అర్థం ನಮ್ಮ చేసుకోవాలి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಅರ್ಥ మన ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕು. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ಪ್ರಸ್ತುತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ದೇವರು ನಮಗೇನು ತಿಳಿಸುತ್ತಾನೆಂಬುದನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸಬೇಕು. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేవుడు మనకేం తెలియజేస్తున్నాడో మనం ధ్యానించాలి. ಇದು ಜೀವಾಹಾರ. ఇది జీవాహారమైనది. ಈ ಆಹಾರವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. ఈ ఆహారం మనం తీసుకోవాలి. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. దాని గురించి మనం గమనించినట్లయితే ಎವ್ರಿಥಿಂಗ್ ಬಿಲಾಂಗ್ಸ್ ಟು ಗಾಡ್. ప్రతిదీ కూడా దేవునికి సంబంధించి. ಮತ್ತೆ ಕೊನೆಯಲ್ಲಿ ಇನ್ನೊಂದು ವಚನ ನೋಡೋಣ ಮೊದಲ ಸಬ್ ಟೈಟಲ್ ಅಲ್ಲಿ. కాబట్టి మొదటి సబ్ టైటిల్ లో మరొక వచనాన్ని చూద్దాం. ಕೊಲಸದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ కొలస్సీయులకు రాసిన మొదటి అధ్యాయంలో 16ನೇ ವಚನ 20ನೇ ವಚನ. 16వ వచనం 20వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయనే సృజింపబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడింది. 20వ వచనం. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవాలని తండ్రి అభిష్టమాయి. ತನ್ನನ್ನು ತಾನು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಾವು ಈ ವಚನಗಳೆಲ್ಲ ನಾವು ನೋಡುವಾಗ ಆತನ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆ. కాబట్టి ఈ వచనాల్లో మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణతను చూస్తున్నాం. ಆತನು ಪರಲೋಕವನ್ನು ಭೂಲೋಕವನ್ನು ಒಂದು ಮಾಡಿದವನಾಗಿದ್ದಾನೆ. ఆయన పరలోకాన్ని భూలోకాన్ని ఒకటిగా చేసిన వాడు. ಆ ದೇವರು ಆತನು ಹೇಳುವುದೇನೆಂದ್ರೆ ಎವ್ರಿಥಿಂಗ್ ಬಿಲಾಂಗ್ಸ್. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే ఇదిగో సమస్తమును నాకు సంబంధించినవి అని చెప్తున్నాడు. ಹಾಗಾದ್ರೆ ಮನುಷ್ಯನ ಸ್ಥಿತಿ. అట్లయితే మనుషుని యొక్క స్థితి ఎలా? ಹೌ ಅಬೌಟ್ ಮ್ಯಾನ್? కాబట్టి మనుషుని గురించి మనం ಹೌ ఏమనుకోవాలి? ಅಬೌಟ್ ಮ್ಯಾನ್ ಅಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ವುಮೆನ್ ಕೂಡ ಸೇರಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಿ. కాబట్టి మనుషుని గురించి చెప్పినప్పుడు దాంట్లో స్త్రీ కూడా భాగమైందని ನಾವು ಗಮನಿಸಿದಾಗ మనం ఇచ్చినప్పుడు ಮನುಷ್ಯನ ಜೀವನ ಹೇಗಿದೆ? మనుషుని యొక్క జీవితం ఎలాగా ఉంది? ಕೀರ್ತನ 103 15 17 ವಚನ. కాబట్టి కీర్తనలు 103వ కీర్తనలో 15 16 వచనాలు మనం చూసినట్లయితే ಕೀರ್ತನೆ 103 103 15ರಿಂದ 17 ವಚನ. 15 నుంచి 17 వరకు. అప్పుడు అన్ని జనులు యెహోవా నామం 15 నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పోయినట్లు వాడు పుట్టును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధనను గైకొచ్చు, ఆయన కట్టడలను నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారెదరు. ఆయన కృప యుగ యుగములు నిలిచింది, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలిచింది. ನಾವಿಲ್ಲಿ ಒಂದು ಕಾಂಟ್ರಾಸ್ಟ್, ಒಂದು ಕಂಪ್ಯಾರಿಸನ್ ಕಾಣ್. మనం ఇక్కడ ఒక కంపారిజన్ పోలికను చూస్తున్నాం. ಮನುಷ್ಯನ ಜೀವನ ಅಡವಿ ಹೂವಿನ ಹಾಗೆ. ఆ మనుషుని యొక్క జీవితము అడవి పువ్వు వంటిది. ಆ ಅಡವಿ ಹೂವು ಏನಾಗುತ್ತದೆ? అడవి పువ్వు ఏమవుతుంది? ಸ್ವಲ್ಪ ಅದು ಬಾಡುತ್ತೆ, కొంచెం అది బాగా కనబడుతుంది, ಬಾಡಿದ ನಂತರ ಅದು ಇಲ್ಲದ ಹಾಗಾಗುತ್ತೆ. అది వాడిపోయినట్లయితే కనబడకుండా పోతుంది. ಆದ್ರೆ ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರಿಗೆ, అట్లయితే ఆయన యందు భయభక్తులు ಯುಗ గలవారు ಯುಗಗಳಿಗೂ ಕೂಡ ದೇವರು ಸಹಾಯಕ. యుగ యుగాలు ఆయన సహాయకుడిగా ఉన్నారు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభువునందు ప్రియులారా, ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿನ ನಾವು ನೋಡುವಾಗ మన పరిస్థితి మనం చూసినప్పుడు ಕಷ್ಟ ನಷ್ಟಗಳೇ, ಕಷ್ಟ ಸಂಕಟಗಳೇ ನಮ್ಮ ಆಡಂಬರ. ఆ కష్ట నష్టాలే మనకు ఆడంబరంగా ఉన్నాయి. ಕೀರ್ತನ 90 కీర్తన 91 కీర్తన 10 12 ವಚನಗಳನ್ನು ನೋಡೋಣ. 10 11 వచనాలు మనం Psalm చూసినట్లు 90
91 కీర్తన 10, 12 వచనం. 10, 11 వచనాలు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవం ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించిన మేము ఎగిరిపోదు. నీ ఆగ్రహము ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయము కొలది పుట్టిని క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. ನಾವಿಲ್ಲಿ ನೋಡುವಾಗ ఇక్కడ మనం చూసినట్లయితే 70 ಅಥವಾ 80 ವರ್ಷಗಳು ನಮ್ಮ ಆಯುಷ್ಕಾಲ. 70 లేదంటే 80 సంవత్సరాల మన ఆయుష్కాలం. ಅದು ಎಲ್ಲವೂ ಕೂಡ ಆಯಾಸ. అది కూడా ఆయాసం. ಏನಾದ್ರೂ ಆಯಾಸ. అవి ఏవైనప్పటికీ ఆయాసమే. ಒಂದು ಸಾರಿ ಸಂತೋಷ, ఒకసారి సంతోషము, ఒకసారి దుఃಖ, ఒకసారి దుఃఖము, ఒకసారి ನೋವು, ఒకసారి నొప్పి, ఒకసారి ಆನಂದ, ఒకసారి ఆనందము, ಎಲ್ಲವೂ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿಕೊಂಡು ಸಾಗುವ ಈ ಜೀವನದಲ್ಲಿ ఇవన్నీ కలిసి జరిగించేటువంటి ಇದರ జీవితంలో ಆಡಂಬರವೆಲ್ಲ వీటి వైభవం అంతా కూడా ಕೇವಲ 70 ವರ್ಷ. ఇవన్నీ కూడా 70 లేకపోతే 80 సంవత్సరాలు. ಕೀರ್ತನಗಾರನು ಇದನ್ನು ಹೇಳುವಾಗ కీర్తనకారుడు ఈ మాట చెప్పేటప్పుడు ಮನುಷ್ಯನು ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡಿರಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಅವನ ಆಯುಷ್ಕಾಲಮಾನ ಸ್ವಲ್ಪವೇ. కాబట్టి మనుషులు తగ్గించుకుని ఉండాలి. ఎందుకంటే అతని ఆయుష్కాలము స్వల్పమై ఉన్నది. ಆ ಕೀರ್ತನಕಾರನು ಹೂವಿಗೆ ಹೋಲಿಕೆ ಮಾಡಿ ಹೇಳುತ್ತಾನೆ. ಕಾರಣವೇನೆಂದ್ರೆ ಅವನು ತಗ್ಗಿಸಿಕೊಂಡಿರಬೇಕು. కాబట్టి ఆ కీర్తనకారుడు ఆ పువ్వులు పోల్చి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పువ్వులు వయసు ఎంతో చూస్తా ఉన్నాం. అది అడవి ಹೂವು ಅಂತ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ. అది అడవి పువ్వుకి సంబంధించిందని చూస్తున్నాం. ಲಾಲ್ಬಾಗ್ನಲ್ಲಿರೋ లాల్బాగ్లో ఉండే పువ్వులు కూడా కాదు. ಲಾಲ್ಬಾಗಲ್ಲಿರೋ ಹೂವಾದ್ರೆ లాల్బాగ్లో ఉండేసి ಸ್ಪ್ರೇ ಮಾಡಿ స్ప్రే ಆಮೇಲೆ ಎಲ್ಲ ಅಟ್ರಾಕ್ಷನ್ ಕೊಟ್ಟು ಇನ್ನೊಂದಷ್ಟು ದಿನ ಆಹಾ ಆಹಾ ಜನ ನೋಡ್ಬೇಕು, ಅವ್ರಿಗೆ ಹಣ ಬರುತ್ತೆ. కాబట్టి అవి ప్రజలు చూడాలి, వారికి డబ్బు వస్తుంది అని దాన్ని ఏదేదో చేస్తారు. ಅಂತ ಹೂವುನು ಅಲ್ಲ ನಮ್ ಜೀವನ. అటువంటి జీవితం కూడా మనకు కాదు. ಅಡವಿಯಲ್ಲಿದ್ದ అడవిలో ఉన్నటువంటి పువ్వు ಶೋಭಿಸುತ್ತದೆ, కొంచెం పరిమళిస్తుంది, ಸ್ವಲ್ಪ ಹರಡುತ್ತೆ, కొంచెం వికసిస్తుంది, ಮಾಡಿ ಹೋಗುತ್ತೆ. అది వాడిపోతుంది. ಕೀರ್ತನೆಗಾರನು కీర్తనకారుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ಇದನ್ನ ನಂಬಿಕೊಳ್ಳದೆ ఇది నమ్ముకున్నట్లయితే ಯುಗ ಯುಗಗಳು ಸಮಾಧಾನವನ್ನ ಆನಂದವನ್ನ ನೀಡುವ ಆ ಕರ್ತನಿಗೆ ನೀನು ಒಪ್ಪಿಸ್ಕೋ. కాబట్టి నీవు యుగ యుగాలు నీ మీద కృప చూపేటువంటి ఆ దేవునికి ఒప్పించుకో. ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದ್ದು. ఆయన కృప శాశ్వతమైనది. ಆತನ ದಯ ಯುಗ ಯುಗಗಳು ಇರುವಂತದ್ದು. ఆయన యొక్క దయ యుగ యుగాలు ఉంటాయి. ಆ ಕಾರಣಕ್ಕಾಗಿ ನಾವು ఆ కారణాన్ని బట్టి మనం తగ్గించుకోవాలి. ತಗ್ಗಿಸ್ಕೊಳ್ಬೇಕನ್ನುವುದಾದ್ರೆ ಅದರ ಅರ್ಥ ನಾವು ಇನ್ಫೀರಿಯಾರಿಟಿ, ಕೀಳರ ಯಾರೋ ಏನಾದ್ರೂ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡ್ತಾರೆ ಆ ಅರ್ಥದಲ್ಲಿ ಸತ್ಯವೇದ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. తగ్గించుకోవడం అంటే ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే ఏదో భయంతో ఇది కాదు కదా. ఆ కారణం చేత తగ్గించుకోవడం కానే కాదు. ದೇವರು ದೊಡ್ಡವನು, దేవుడు గొప్పవాడు, ಆತನು ಪರಲೋಕದಲ್ಲಿದ್ದಾನೆ, ఆయన పరలోకంలో ఉన్నాడు, ಆತನಿಗೆ ಇಚ್ಛೆ ಬಂದ ಹಾಗೆ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. ಆದುದರಿಂದ ಆತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. కనుక ఆయన దృష్టిలో మనం ಆ తగ్గించుకోవాలి. ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಿಕೆ ಉದ್ದೇಶಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ఆ దానిని తగ్గించుకోవడం దాని కొరకు ದೇವರು ಎಂತವನು, దేవుడు ఎటువంటివాడు, ಆತನ ಸರ್ವಾಧಿಕಾರ ಎಂತದ್ದು, ఆయన సర్వాధికారు ఎటువంటిది, ಆತನ ಒಂದು ಸರ್ವಶಕ್ತತೆ ಎಂತದ್ದು, ఆయన సర్వశక్తి ఎటువంటిది, ಮಾನವನು ಎಷ್ಟು ಅಲ್ಪನು. మానవుడు ఎంత అల్పమైన వాడు. ಈ ಒಂದು ತುಲನಾತ್ಮಕ ಅಧ್ಯಯನವನ್ನ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಅನೇಕ ಭಕ್ತರು, ಕೀರ್ತನಕಾರರು ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಪಡಿಸಿದ್ದಾರೆ. ఆ మానవుని యొక్క సూక్ష్మ గురించి అతని గురించి భక్తులు అనేక మంది కీర్తనాకారులు మానవ గురించి రాశారు. ನಾವು ಅವರಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠರಲ್ಲ. వారి కంటే మనం గొప్పవారం కాదు. ಆದ್ದರಿಂದ ನಮಗೆ ಮನಸ್ಸು ಆಗಾಗ್ಗೆ ಉಬ್ಬಿಕೊಳ್ಳದ ಹಾಗೆ, ಎಗರದ ಹಾಗೆ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನ ಹದ್ದು ಬಸ್ನಲ್ಲಿ ಇಡ್ಲಿದಕ್ಕೆ ನಾವು ಈ ವಾಕ್ಯವನ್ನ ಧ್ಯಾನಿಸ್ಬೇಕು. కాబట్టి కొన్నిసార్లు మనం పొగడానికి పొంగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇదిగో వాక్యాన్ని మనం ధ్యానించాలి. ಆ ವಾಕ್ಯವು ನಮ್ಮನ್ನ ಸಮತೋಲನೆಗೆ ತರ್ತದೆ. ఆ వాక్యం మనల్ని సంతానానికి తీసుకొస్తాడు. ನೋಡಿ ಭಕ್ತನಾದ ಸೊಲೊಮೋನನು ಜ್ಞಾನೋಕ್ತಿಗಳಲ್ಲಿ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾನೆ. సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 19ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಚನ. 19వ అధ్యాయం 29వ వచనం. 19, 29 అపహాస్యం 21, 21వ వచనం. నరుల హృదయములో ఆలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ಮನುಷ್ಯನ ಹೃದಯದಲ್ಲಿ ಅನೇಕ ಆಲೋಚನೆ ಬರ್ತವೆ. మనుషుని యొక్క హృదయములో అనేక ఆలోచనలు పుడతాయి. ಬೆಳಗಿನ ಜಾವ ಎದ್ದಾಗ ನಾವ್ ಏನೇನ್ ಯೋಚನೆ ಮಾಡ್ತೀವಿ? ఉదయకాలంలో లేయంగానే మనం ఏమేమి ఆలోచన చేస్తాము? దట్స్ మై
ಪರ್ಸೆಂಟೇಜ್ ಸ್ವಲ್ಪ ನೀವು ಥಿಂಕ್ ಮಾಡಿ. ನಾವು కొంచెం ಸುಮ್ನೆ ಎಲ್ಲೋ ఆలోచించి ಊಹೆ ಮಾಡ್ಕೊಳ್ದು ಎಲ್ಲಿಗೂ ಹೋಗ್ಬೇಡ. ఏదో ఆలోచించి ఎక్కడికి వెళ్ళదు. You need to be within this message. కాబట్టి ఈ మెసేజ్ అంటే ಸಂದೇಶದ ಒಳಗಡೆ ನಾವು ಇರ್ಬೇಕು. ఈ వర్తమానంలోనే మీరు ఉండాలి. We have to think within this purview. కాబట్టి ఈ విషయంలోనే మనం గమనం ఉంచాలి. ಏನನ್ನ ನಾವು ಯೋಚನೆ ಮಾಡಬಹುದು, ನಮ್ಮ ಹೃದಯದ ಆಲೋಚನೆ. మన హృదయ ఆలోచనలు ఏవేవి ఎలాగా వెళ్తాయి? ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభువునందు ప్రియులారా, ನಾವು ಈ ಸಂದೇಶವನ್ನು ಕೊಟ್ಟಾಗ మనం ఇక్కడ నిలబడుకుని సందేశం ఇచ్చేటప్పుడు ಸಂದೇಶವು ಚೆನ್ನಾಗಿದೆ. ఆ సందేశం బాగుంటది. ಸಂದೇಶವು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳುವವರಿಗೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, మనం వినే వరకు బాగానే ఉంటది, ಕೇಳಿಸ್ಕೊಂಡವ್ರಿಗೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. వినేంత వరకు కూడా బాగానే ఉంటది. ಈ ಬಾಗಿಲು ದಾಟಿದಾಗ ఈ బాగిలు దాటిన తర్వాత ಒಳ್ಳೆ ಬಾಗಿಲು ದಾಟಿದಾಗ కాబట్టి ఈ యొక్క ద్వారబంధనం దాటిన తర్వాత ಮತ್ತೆ అಲ್ಲొంದು ಕಬ್ಬಿಣದ ಬಾಗಿಲು ಅದು ದಾಟಿದಾಗ తర్వాత మనం అక్కడ ఐరన్ డోర్ ఉంది, దాన్ని కూడా దాటిన తర్వాత ಆ ಕಡೆಯಿಂದ ಮತ್ತೆ ರೋಡ್ನಿಂದ ಹೋಗುವಾಗ ఆ రోడ్ లో మనం పోయేటప్పుడు ದಯಾನಂದ ಬ್ರದರ್ ಒಂದು ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. దయానంద బ్రదర్ మంచి ప్రార్థన చేశారు. ಈ ಕಿವಿಯಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೊಂಡು ಈ ಕಿವಿಯಲ್ಲಿ ಬಿಡದೆ, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలకుండా ಹಾಗೆ ಅದು ಅಲ್ಲಿವರೆಗೂ ಇರ್ತದೆ. అది అంతవరకే ఉంటది. ಅದಾದ ನಂತರ దాని తర్వాత ನಮ್ಮ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಹೇಳ್ತಾರೆ, ఆ స్టూడెంట్స్ ఈ విధంగా చెప్తా ನಾವು ఉంటారు. ಇಂಗ್ಲಿಷ್ ಗ್ರಾಮರ್ ವ್ಯಾಕರಣ ಹೇಳಿದ್ರೆ ఇంగ్లీష్ గ్రామర్ వ్యాకరణం చెప్పేటప్పుడు ಕ್ಲಾಸ್ನಲ್ಲಿ ಇರುವುದಕ್ಕೆ ಸಮಯದಲ್ಲಿ ಮಾತ್ರ, కాబట్టి క్లాస్ లో ఉన్నంత సేపు మాత్రం, ಕ್ಲಾಸ್ ಮುಗಿದು ಹೋದ ಮೇಲೆ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ವ್ಯಾಕರಣ ಅಥವಾ ಕ್ಯಾಕರಣ, వ్యాకరణంతో ఏం చేయాలి, ಈ ವ್ಯಾಕರಣ ತೆಗೆದುಕೊಂಡು ನಾವೇನು ಮಾಡ್ಬೇಕು, ఈ వ్యాకరణం తీసుకుని మేమేం చేయాలి, ಈ ಕಾನ್ಸೆಪ್ಟ್ಸ್ ಎಲ್ಲ ಬರ್ತವೆ. ఈ కాన్సెప్ట్ ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ಆದ್ರೂ ಅದಕ್ಕೋಸ್ಕರ ಯೋಚನೆ ಮಾಡ್ಬೇಕು. దాని కొరకు మనం ఆలోచన చేయాలి. ನಮ್ಮ ಆಲೋಚನೆ ಕರ್ತನು ಕರ್ತನಾಗಿರಬೇಕು. కాబట్టి మన ఆలోచన కర్త మన ದೇವರು దేవుడై ఉండాలి. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, దేవుడు చెప్తున్నాడు, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಕಾಣ್ತೇವೆ, దేవుని వాక్యంలో మనం ಆತನು ಆಲೋಚನ ಕರ್ತನು, ఆయన ఆలోచన కర్త అయి ಅದ್ಭುತ ఉన్నాడు, ಸ್ವರೂಪನು, ఆత్మస్వరూపై ఉన్నాడు, ಪರಾಕ್ರಮಿಯಾದ ದೇವರು, పరాక్రమం గల దేవుడు, ನಿತ್ಯನಾದ ತಂದೆ. నిత్యమైనటువంటి దేవుడు. ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳಿಗೆ ಕರ್ತನು మన ఆలోచనకు కర్త అయిన ನಮ್ಮ ఆయన, ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದು, మన ఆ కర్తనైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు అయింది. ಆತನ ಆಲೋಚನೆಗಳಿಂದ ఆయన ఆలోచనలకు ನಮ್ಮ ಜೀವನವನ್ನ ಸಾಗಿಸ್ಬೇಕು. మన యొక్క జీవితం సాగించాలి. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభునందు ప్రియులారా, ಆಲೋಚನ ಕರ್ತನು ನಮ್ಮ ಆಲೋಚನೆಗೆ ಕರ್ತನಾಗಿ ನಡೆಸಿದ್ರೆ ఆలోచన కర్త అయినటువంటి ఆయన మన ఆలోచనకు కర్త అయి ఉంది. ಆತನ ಸಂಕಲ್ಪಗಳು ನೆರವೇರು. ఆయన సంకల్పాలు నెరవేరుతాయి. ಅದೇ ಕಾಲದಲ್ಲಿ, ఉదయకాల సమయం, ಅದರ ಒಂದು ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ఒక ఉదయకాల సమయం ನನ್ನ ಶ್ರೀಮತಿಯವರು ಎದ್ದ ತಕ್ಷಣ ನನಗೊಂದು ಮಾತು ಹೇಳಿದ್ರು. కాబట్టి అక్కವರು లేచిన తక్షణ అన్నవరకు మాట అడిగారు, ಹೋದಾಮಾ ఏమండి ఈ దినం చిరంజీవి అక్కల దగ్గరకు పోదాం. ಎಂತ ಒಳ್ಳೆ ಆಲೋಚನೆ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ನಾನು ಯಾವ್ದಾದ್ರು ಹೌಸ್ ವಿಸಿಟ್ ಮಾಡೋಣ, ಅಣ್ಣವ್ರನ್ನ ಪರ್ಮಿಷನ್ ಕೇಳೋಣ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. కాబట్టి ఉదయకాలం లేయాలి, అన్నవరు పరిస్థితికి వెళ్దామని అనుకుంటా ఉంటే ಆದ್ರೆ ಇವ್ರು ಅದನ್ನ ಹೇಳಿದಾಗ చెప్పినప్పుడు ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ, ಅವ್ರ ಸ್ತೋತ್ರ. మా ప్రార్థన చేసే దేవుని ಅದ್ರ ನಂತರ ಏನೇನು ಕೆಲ್ಸಗಳು ಎಡ್ರು ಡಿಲೇ ಆಗೋದು, ಆ ಕ್ಯಾಬ್ನವನು ಹಿಂಗ್ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಹಿಂಗ್ ಹೋಗೋದು, ಹಂಗ್ ಹೋಗೋದು, ಇಸ್ರಾಯೇಲ್ ತಿರುಗ್ಕೊಂಡು ಬಂದಂಗ್ ಬರೋದು, ಇದೆಲ್ಲವೂ ಜೀವನದ ಭಾಗವೇ. కాబట్టి లేయడం, పళ్ళు పండడం, తర్వాత క్యాబోలు అట్టెళ్ళడం ఇట్టెళ్ళడం అవన్నీ కూడా జీవితంలో ఒక భాగమే. ಆದ್ರೆ ಆತನ ಆಲೋಚನೆ ಇದೆ. అయితే ఆయన యొక్క ఆలోచన గురించాలి. ಆ ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభునందు ప్రియులారా, ನಾನು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ. ముందుకి నేను వెళ్తున్నాను. ನಮ್ಮ ಸ್ವಂತ ಯೋಚನೆ ಪ್ರಕಾರ ನಾವು ಹೋದ್ರೆ, మన సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్ళినట్టయితే, ಆತನ ಆಲೋಚನೆ ಪ್ರಕಾರ ಹೋಗದೆ ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళకుండా ನಮ್ಮ ಸ್ವಂತ ಆಲೋಚನೆ ಪ್ರಕಾರ ಹೋದ್ರೆ మన సొంత ఆలోచన ప్రకారం ನಾವು వెళ్ళినట్టయితే, ಹೇಗೆ ಹಿಂದಿರುಗಬೇಕಾಗುತ್ತೆ ಎಂಬುದನ್ನು ಯೆರೆಮೀಯ ಹೇಳ್ತಾನೆ. కాబట్టి మనం ఎలాగ ఎదుగు తిరగాలో అని చెప్పేసి యెరెమీయా చెప్తున్నాడు. ಯೆರೆಮೀಯನ ಗ್ರಂಥ యెరెమీయా గ్రంథం 2ನೇ అధ్యాಯ 2వ అధ్యాయం 36-37 వచనం. 36-37 వచనాలు. యెరెమీయా గ్రంథం 2:36-37 వచనాలు. ఈ మార్గము మార్చుకునుటకు నీవేలా ఇటువంటి లాడుచున్నావు, నీవు అశ్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్టు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడేవు. చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జనమునద్దు నుండి బయలువెళ్ళు. యెహోవా నీ ఆశ్రయమును నిరాకరించుతున్నాడు, వాటి వల్ల నీకు క్షేమము ಕಾದು ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, కన్నడంలో మనం చూసినట్లయితే ಹೊಸ ಹೊಸ ಮಾರ್ಗಗಳನ್ನು ಜನರು ಯೋಚಿಸುತ್ತಾರೆ.
కొత్త కొత్త మార్గాలు మనుషులు ఏర్పాటు చేసి ಐಗುಪ್ತಿಗೆ ಹೋಗುತ್ತಾರೆ. ఐగుప్తుకి వెళ్తారు. ದೇವರು ಇಷ್ಟಪಡದ ಜಾಗಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. దేవుడు ఇష్టపడినటువంటి ప్రదేశానికి ಅಯ್ಯೋ వెళ్తారు. ಇಲ್ಲೇನಾದ್ರೂ ಲಾಭ ಬರುತ್ತೆ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ. అక్కడ ఏదైనా లాభం మనకు దొరుకుతుంది ಅಲ್ಲಿ అనుకుంటారు. ಲಾಭ ಸಿಕ್ಕಲ್ಲ. అక్కడ లాభం ఉండదు. ಅದು ದೇವ್ರು ಕೊಡೋ ಆಲೋಚನೆ ಆಗಿರಲ್ಲ. అది దేవుడు ఇచ్చేటువంటి ఆలోచన కాదు. ಅಲ್ಲಿಂದ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಳ್ತಾರೆ. దానిని బట్టి అక్కడ చేతుల మీద తల మీద ಅಯ್ಯೋ చేతులు ಕೆಲಸ పెట్టుకుంటారు. ಆಗಿಲ್ವಲ್ಲ. అయ్యో చేతులు పని కాలేదు కదా. ಅದು ಯಾವ ಕಾರಣಕ್ಕ ಹಂಗಾಯ್ತು? ఎందుకు ఏ కారణం చేత ನಿನ್ನ ಯೋಚನೆ ಪ್ರಕಾರ నీ ఆలోచన ప్రకారం నాడు ಯೆಹೋವನು ನಿನಗೆ ಆಲೋಚನೆ ಕರ್ತನಾಗಿರ್ಲಿಲ್ಲ. యెహోవా ప్రభు నీకు ఆలోచనకర్తగా లేడు. ಯೆಹೋವನು ಆಲೋಚನೆ ಕರ್ತನಾಗಿದ್ದು ನಡೆಸಿದರೆ, యెహోవా ఆలోచనకర్తగా ఉంటే ಹಾಗೆ ನೀನು ನಡೆದರೆ ఆ రీతిగా మనం నచ్చినట్లయితే ಕ್ಷೇಮ ಉಂಟಾಗುತ್ತೆ. నీకు క్షేమం ఉంటుంది. ಇದು ಮಾನವನ ಸ್ಥಿತಿ. ఇది మానవుని యొక్క స్థితి. ಮತ್ತೆ ಹೇಗೆ ತಗ್ಗಿಸಲ್ಪಡಬೇಕು? మరి ఏ విధంగా తగ్గించుకోవాలి? ಕೆಲವರನ್ನ ಪರಿಸ್ಥಿತಿಗಳು ತಗ್ಗಿಸ್ತವೆ. కొంతమందిని పరిస్థితులు తగ్గిస్తాయి. ಅವ್ರು ಒಳ್ಳೆಯವರೇ, వాళ్ళు మంచోళ్ళే, ತಂದೆ ತಾಯಿ ಒಳ್ಳೆಯವರೇ, తల్లిదండ్రులు మంచోళ్ళే, ಸುತ್ತಮುತ್ತಿರೋರು ಒಳ್ಳೆಯವರೇ. చుట్టుపక్కల ఉన్న వారు ಆದ್ರೆ మంచోళ్ళే. ಯಾರಿಂದಲೋ ಏನೋ ತೊಂದರೆ ಆಗುತ್ತೆ. అయితే ఎవరి ద్వారానో ఏదో తొందర అయి ఉంటుంది. ಯಾರಿಂದಲೋ ಏನೋ ಸಮಸ್ಯೆ ಆಗುತ್ತೆ. ఏదో ఎవరి ద్వారా సమస్య అయి ఉంటుంది. ಆವಾಗ ವಿನಾಕಾರಣ ತಗ್ಗಿಸಲ್ಪಡ್ಬೇಕಾಗುತ್ತೆ. కాబట్టి అనుకోకుండా తగ్గింపబడాలి. ಆ ತಗ್ಗಿಸುವಿಕೆಗೂ ಕೂಡ ತಗ್ಗಿಸಿಕೊಂಡ ఆ తగ్గింపు కూడా మనం తగ్గించుకోవాలి. ಯಾರು ಆ ಭಕ್ತ? ఎవరు ఆ భక్తులు? ಹಳೆ ಒಡ పాత నిబంధన. ತನ್ನದು ತಪ್ಪಿಲ್ಲ, తనదేం తప్పు లేదు. ತನ್ನ ಮೇಲೆ ತಪ್ಪು ಹೊರಿಸಲಾಯ್ತು, అతని మీద తప్పు ఆమోదింపబడ్డది. ಜೈಲಿಗೂ ಹೋದ. జైలుకు కూడా వెళ్ళాడు. ಯು ಆರ್ ಎ ಬ್ರಿಲಿಯಂಟ್ ಕಾಂಗ್ರಿಗೇಷನ್. బాగా తెలియగల వాళ్ళు. ನಾನು ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ಒಂದು ವೇಳೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ಯೋಸೇಫನು ತಾನೇನು ತಪ್ಪು ಮಾಡಿ, యేసేపు తానేం తప్పు చేయలేదు. ಆದರೂ ತಗ್ಗಿಸಲ್ಪಟ್ಟನೆ. ఐదుపటికి కూడా అతను తగ్గించుకున్నాడు ನೋಡಿ, కదా. ಆದಿಕಾಂಡ 39ನೇ ಅಧ್ಯಾಯ 2-4 కాబట్టి చూడండి 39వ అధ్యాయం ఆదికాండం 2-4 వచ్చారు. యెహోవా యేసేపునకు తోడైనడు కనుక అతడు వర్ధిల్లించు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంటి ఉండెను. యేసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతనికి అప్పగించి ಅಷ್ಟೆಲ್ಲವೂ ಆತನಿಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಾಗ అవన్నీ కూడా అతనికి అప్పగించబడినప్పుడు ಆ ಪೋತಿಫರನ ಹೆಂಡತಿ ఆ పోతీఫరు యొక్క భార్య ಯೋಸೇಫನ ಮೇಲೆ ವ್ಯಾಮೋಹಗೊಂಡಾಗ యేసేపు మీద అతనికి ఆ ఆశ కలిగినప్పుడు ಯೋಸೇಫನು ಹೇಳ್ತಾನೆ, యేసేపు చెప్తున్నాడు, ಇವೆಲ್ಲವನ್ನು ನನಗೆ ನನ್ನ ಯಜಮಾನನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ఇవన్నీ కూడా నాకు అప్పగించాడు. ಆದರೆ ನಿನ್ನನ್ನು ನಾನು ಮುಟ್ಟಲು ದೇವರನ್ನ ನಿನ್ನ ಮುಟ್ಟಲು ನಾನು ಒಪ್ಪಿಸಲಿಲ್ಲ. కాబట్టి అతని భార్య వద్ద నిన్ను నాకు అప్పగించలేదు. ಆದುದರಿಂದ ಆತನು ಓಡಿ ಹೋಗ್ತಾನೆ. దాన్ని బట్టి అతను పరిగెత్తుకుని వెళ్తాడు. ಆದರೂ అయినప్పటికీ ಆತನ ತಪ್ಪಿಲ್ಲದಲ್ಲೇನೆ అతని తప్పు లేకపోయినప్పటికీ కూడా ಆತನು ಸೆರೆಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟ. అతడు చెరసాల్లో వేయబడతాడు. ಸೆರೆಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟಾಗ చెరసాల్లో వేయబడినప్పుడు ಆ ಅದೇ 40ನೇ ಅಧ್ಯಾಯ ಆದಿಕಾಂಡ అదే 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13ನೇ ವಚನದಲ್ಲಿ 13వ వచనంలో ಆತನ ಜೊತೆಯಲ್ಲಿರೋವನಿಗೆ అతనితో కూడా ఉన్నటువంటి వారికి ಒಂದು ಕನಸಿನ ಅರ್ಥವನ್ನು ವಿವರಿಸಿ ಹೇಳ್ತಾನೆ. అతని వచ్చినటువంటి కళను భావాన్ని అర్థం వివరిస్తాడు. 40ನೇ అధ్యాయ 13ನೇ వచనం. 40వ అధ్యాయం 13వ వచనంలో ఇంకా 3 దినాలలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా నీవు అతనికి పానదారుడు అయి ఉన్నావు అని మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేది. ಆ ಪಾನದಾಯಕನ ಹುದ್ದೆ ನಿನಗೆ ಮತ್ತೆ ಸಿಗುತ್ತೆ. ఆ పానదాయక ఉద్యోగం నీకు మరలా దొరుకుతుంది. ನೀನು ಅಲ್ಲಿಗೆ ಕ್ಷೇಮವಾಗಿದ್ದಾಗ నీవు అక్కడ క్షేమంగా ఉన్నప్పుడు ನನ್ನ ಯಜಮಾನರಿಗೆ ನನ್ನ ಬಗ್ಗೆ ತಿಳಿಸು, నా యజమానుడికి నా గురించి చెప్పు. ಆಗ ನಾನು అప్పుడు నేను ಇಲ್ಲಿಂದ ಸೆರೆಮನೆಯಿಂದ ಬಿಡಿಸಲ್ಪಡ್ತೇನೆ. ఈ చెరసాల్లో నుంచి విడిపింపబడతాను. ಆದ್ರೆ ಆ ಮನುಷ್ಯ ಏನ್ ಮಾಡ್ದ? అయితే ఆ మనుషుడు ఏం చేశాడు? ಹೊರಗಡೆ ಹೋದ, బయటికి వెళ్ళాడు, ಮರ್ತೋದು, మర్చిపోయాడు. ಕಿವಿಯಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೊಂಡ, ఈ చెవిలో విన్నాడు, ಆ ಕಿವಿಯಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟ. ఆ చేతిలో వదిలిపెట్టేశాడు. ಯಾವ ಯೋಸೇಫು ಯಾವ ಪೋಟಿಫರ್ ನನಗೆ ಹುದ್ದೆ ಸಿಕ್ತು, ದಟ್ಸ್ ಆಲ್. కాబట్టి ఏ పోతీఫరు ఏ ఉద్యోగం నాకెందుకు, నా ఉద్యోగం నాకు దొరికింది అంటే. ಆದ್ರೆ ಮತ್ತೆ ಆತನಿಗೆ ಕನಸು ಬಂದಾಗ, అయితే మళ్ళా అతనికి ఆ కళ వచ్చినప్పుడు ಆ ಪೋತಿಫರನ ಕನಸಿನ ಅರ್ಥ ಹೇಳುವವರು ಯಾರೂ ಇಲ್ಲ ಅಂದಾಗ ఆ పోతీఫరు యొక్క కళ భావం ఎవరు చెప్పే వారు లేరన్నట్టు 2 ವರ್ಷಗಳು ವಿನಾಕಾರಣ ತಗ್ಗಿಸಿಕೊಂಡ ಯೋಸೇಫ ಸೆರೆಯಲ್ಲಿ. కాబట్టి చెరసాల్లో ఉండి ఆ ఏ కారణం లేకుండానే
తను తాను తగ్గించుకున్న యేసేపును మనం ఆది కాండ 41ನೇ అధ్యాయం ఆ 41 అధ్యాయం మొదటి వచ్చిన ఆది కాండంలో 2 ఏళ్ళు గడిచిన తర్వాత మరో ఒక కల కలిగింది. అందులో అతడు నీటి 2 ವರ್ಷಗಳ ನಂತರ ಬಂದ ಕನಸು 2 ఏళ్ల తర్వాత జరిగినటువంటి కలవ ಆ ಕನಸಿನ ಅರ್ಥವನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ಬಿಡುಗಡೆ ಆದ. ఆ కల భావాన్ని చెప్పడం ద్వారా విడుదలయ్యాడు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభువునందు ప్రియులారా, ವಿಶ್ವಾಸ విశ్వాసులైనటువంటి మనకు చాలా సమయం కావాలి. ತುಂಬಾ ತಾಳ್ಮೆಯಿಂದ చాలా సహనంతో మనం ఉండాలి. ನಮ್ಮ ಮಾತುಗಳು ಇಂಪಾಗಿರಬೇಕು. మన మాటలు ఇంపుగా ఉండాలి. ಅದಕ್ಕೆ ನಾವು ನೋಡ್ತೀವಿ అందుకే మనం చూస్తున్నాం ಪ್ರಿಯ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 36 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ನಿಮಗೆ ತಾಳ್ಮೆ ಅವಶ್ಯಕವಾಗಿದೆ. మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸಿ ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ಆತನ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಬೇಕು. వాగ్దానం పొందు నిమిత్తం ನಮಗೆ ದೇವರ ಆ ತಾಳ್ಮೆ ನಮಗೆ ಬೇಕು. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క ఓరిమి కావాలి. ಯೋಸೇಫನು ಅಷ್ಟಾಗಿ ತಗ್ಗಿಸಿಕೊಂಡಿದ್ದಕ್ಕೆ యేసేపు అంతగా తగ్గించుకోవడం ద్వారా ತನ್ನಲ್ಲಿ ಯಾವ ದೋಷವೂ ಇಲ್ಲದಿದ್ದರೂ తనలో ఏ దోషము లేనప్పటికీ కూడా ಬೇರೆಯವರ ತಪ್ಪಿನಿಂದ ಆತನಿಗೆ ತೊಂದರೆ ಆದಾಗ వేరే ఒకరి తప్పు ద్వారా అతనికి ఆ తొందర అయినప్పుడు ಆ ಯೋಸೇಫನ ಮನೋಭಾವನೆ ಹೇಗಿತ್ತು? యేసేపు యొక్క మనోభావం ఎలాగా ఉంది? ವಿಮರ್ಶೆ ಮಾಡ್ಲಿಲ್ಲ, విమర్శ చేయలేదు, ಖಂಡಿಸಲಿಲ್ಲ, ఖండించలేదు, ತಿರುಗಿ ಬೀಳಲಿಲ್ಲ, తిరిగి ఎదురాట ఆడలేదు, ಎದುರು మాట్లాడಲಿಲ್ಲ. ఎదురు మాట చెప్పలేదు. ತಾನು ಎಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಬದ್ಧನಾದ. ప్రతి దానికి అతను లోబడ్డాడు, ಎಲ್ಲದಕ್ಕೂ ಅದನ್ನು ವಿಧೇಯನಾದ. ప్రతి దానికి అతను ధేయుడయ్యాడు. ಆದುದರಿಂದ దానిని బట్టి ಅದೇ ಯಜಮಾನನು, అదే యజమానుడు, ಯಾವ ಯಜಮಾನನು ಆತನನ್ನು ಸೆರೆಮನೆಗೆ ಕಳಿಸಿದನು, ఏ యజమానుడు చెరసాల్లోకి పంపించాడు, ಯಾವ యಜಮಾನನು ಯೋಸೇಫನನ್ನು ಹಿಂಸೆಗೆ ಒಳಪಡಿಸಿದನು, ఏ యజమానుడు హింసకు యేసేపును లోపరిచాడు, ಯಾವ ಯಜಮಾನನು ಯೋಸೇಫನನ್ನು ಅಪಾರ್ಥ ಮಾಡಿಕೊಂಡನು, ఏ యజమానుడు ఆ యేసేపును అపార్థం చేసుకున్నాడు, ಯಾವ ಯಜಮಾನನು ಯೋಸೇಫನನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದನು, ఏ యజమానుడు యేసేపును తిరస్కరించాడు, ಆತನ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವ ನಿಮಿತ್ತ, ఆ యేసేపు తగ్గించుకోవడం ద్వారా, ಯೋಸೇಫನ ತಾಳ್ಮೆ ನಿಮಿತ್ತ, యేసేపు సహనం ద్వారా, ಯೋಸೇಫನ ಸಹನೆ ನಿಮಿತ್ತ యేసేపు యొక్క ఓర్మి ద్వారా ಆತನ ಕುರಿತು ಒಂದು ಒಳ್ಳೆಯ ಮಾತನ್ನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. అతని గురించి ఒక మంచి మాట చెప్పబడ్డాడు. ನೋಡಿ ನೋಡಿ ವಾಕ್ಯ ನೋಡ್ರಿ, ఆ వాక్యం చూడండి. ಎಲ್ಲರೂ ತೆಗಿರಿ, ಎಲ್ಲರೂ ತೆಗಿರಿ. అందరూ చూడండి. ಆದಿಕಾಂಡ ఆది కాండం 41ನೇ ಅಧ್ಯಾಯ 41వ అధ్యాయం 38ನೇ ವಚನ. 38వ వచనం, 41, 38వ వచనం. ಆದಿಕಾಂಡ 41ನೇ ಅಧ್ಯಾಯ 38ನೇ ವಚನ. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. ಕನ್ನಡದಲ್ಲಿ 41, 40. ಆದಿಕಾಂಡ ఆది కాండం 41ನೇ ಅಧ್ಯಾಯ 41వ అధ్యాయం 38ನೇ ವಚನ. 31వ వచనం చదవండి. ఇతనికి దేవర ఆత్మ ಆ ಈತನಲ್ಲಿ ಸ್ಪಿರಿಟ್ ಆಫ್ ಗಾಡ್ ಈಸ್ ಇನ್ ಹಿಮ್. కాబట్టి దేవుని ఆత్మ ఇతనిలో ఉంది కదా. ದೇವರ ಆತ್ಮನು ಈತನಲ್ಲಿದ್ದಾನೆ. కాబట్టి దేవుని ఆత్మ ఇతనిలో ఉంది. ಆ ಮಾತು ಹೇಳಿದವರು ಯಾರು? ఆ మాట చెప్పింది ఎవరు? ಒಬ್ಬ ಅನ್ಯ ಜನ ವ್ಯಕ್ತಿ, ఒక అన్య జనవి. ಒಬ್ಬ ಅನ್ಯ ಪೋತಿಫರನೇ ಮಾತನ್ನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. కాబట్టి పోతీఫరు ఈ మాట చెప్తున్నాడు. ಫರೋಹನು ಯೋಸೇಫನಿಗೆ ఫరో ఈ యోసేపు ಈ ಮಾತನ್ನ ನಾವು ಗಮನಿಸಿ ನೋಡಿದಾಗ ಈಗ ಈ మాట మనం గమనించి చూసినప్పుడు 38ನೇ ವಚನದಲ್ಲಿ 38వ వచనంలో ಆತನು ಒಳ್ಳೆಯದಾಗಿ ತೋಚಿದ್ದರಿಂದ ಫರೋಹನು ತನ್ನ ಪರಿವಾರದವರಿಗೆ ಹೇಳ್ತಿರೋದು ಈ ಮಾತು, ಈತನಲ್ಲಿ ದೇವರಾತ್ಮ ಉಂಟಲ್ಲ, ಈತನಿಗಿಂತ ಯೋಗ್ಯನಾದ ಪುರುಷನು ನಿಮಗೆ ಸಿಕ್ಕಾನೇ. కాబట్టి తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ మనుషుని కనుగొనగలమా? ವಾಟ್ ಎ ಟೆಸ್ಟಿಮನಿ. ఎటువంటి సాక్ష్యం. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభువునందు ప్రియులారా, ತಗ್ಗಿಸಿಕೊಂಡಿರುವುದರಿಂದ మనం తగ్గించుకోవడం ద్వారా ಬಂದಿರುವಂತಹ ಒಂದು
వచ్చేటువంటి ఒక ಆ ಆಶೀರ್ವಾದವು ನೋಡ್ಲಿ. ఆశీర్వాదం చూడండి. ನಾನು ನನ್ನ ಸಮಯವು ಹೆಚ್ಚು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. కాబట్టి సమయాన్ని ఎక్కువగా తీసుకోవడం లేదు కాదు. ನಮ್ಮ ಜೀವಿತ ಕಾಲದಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ ಸಭಾ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸುವಾಗ ఆ విశ్వాసములుగా మనం సంఘ జీవితంలో జీవించేటప్పుడు ಸುಮಾರು ದಿನಗಳ ಕಾಲ ನಾವು ಒಟ್ಟಿಗೆ ಸಾಗುವಾಗ అనేక దినాలు మనం ఏమీ లేకుండా సాగిపోయేటప్పుడు ನಾವು ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ದೇವರನ್ನ ಆರಾಧಿಸಿ ಸ್ತುತಿಸುವಾಗ మనం అందరం ఒకరికొకరు చేరి దేవుని ఆరాధించే సమయం. ಸಣ್ಣ ಪುಟ್ಟ ಯಾವುದಾದ್ರೂ ವಿಚಾರಗಳು ಬಂದಾಗ కాబట్టి చిన్నవి ఏదైనా విచారణలు వచ్చేటప్పుడు ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಬರಬೇಕಾಗಿರುವ ಯೋಚನೆ మన ఆ మనసుకు రావాల్సినటువంటి యోచన ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಬಾರಬೇಕು. మనం తగ్గించుకోవాలి. ನಾವು ತಾಳ್ಮೆಯುಳ್ಳವರಾಗಿ మనం ఓర్మి కలిగి ఉన్నవారు ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವುದು ತಾಳ್ಮೆಯುಳ್ಳುವುದು ಅದು ಕೀಳರಿಮೆ ಅಲ್ಲ. కాబట్టి తగ్గించుకోవడం ఓర్మి కలిగి ఉండడం అవి తక్కువ మట్టంలో ఉండడం కాదు. ಅದು ಇನ್ಫೀರಿಯಾರಿಟಿ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಅಲ್ಲ, అది ఇన్ఫారిటీ కాంప్లెక్స్ ಅದು కాదు. ದೈವಿಕ ಗುಣ. అది దైవకమైనటువంటి గుణం. ಆ ಕಾಲಕ್ಕೆ ಆ ಸಮಯಕ್ಕೆ ದೇವರು ಅದನ್ನು ಒಪ್ಪಿಸಿದಾಗ ಸ್ವೀಕರಿಸಿದ. కాబట్టి ఆ సమయానికి కాలానికి ఇచ్చినప్పుడు మనం స్వీకరించాలి. ಆ ಸಂದರ್ಭಗಳು ಬಂದಾಗ ದೇವರನ್ನ ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಆತನನ್ನು ಹೆಚ್ಚಿಸಬೇಕು, ನಮ್ಮನ್ನ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ఎందుకనంటే ತಗ್ಗಿಸಲ್ಪಡುವವನು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡುವನು. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ನಮ್ಮ ಸಂಬಂಧಗಳಲ್ಲಿ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಿಕೆ ಬರಬೇಕು. మన సంబంధాల్లో మనం తగ్గించుకోవాలి. ನಮ್ಮ ಸಂಬಂಧಗಳು, ನಮ್ಮ ಅನುಬಂಧಗಳು, ನಮ್ಮ ಬಾಂಧವ್ಯಗಳಲ್ಲಿ ತಗ್ಗಿಸುವಿಕೆ ಬರಬೇಕು. మన అనుబంధాలు మన సంబంధాల్లో తగ్గించుకోవాలి. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರೋಣ. ఆ క్రొత్త నిబంధనకి మనం ಹೊಸ వచ్చినప్పుడు ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ క్రొత్త నిబంధనలో ಪ್ಯಾಸ್ಟರಲ್ ಎಪಿಸಲ್ಸ್ ಅಂತ ಕೆಲವು కాబట్టి మనం ಪತ್ರಿಕೆಗಳು ಪ್ಯಾಸ್ಟರಲ್ ಪತ್ರಿಕೆಗಳು ಅಂದ್ರೆ ಏನು ಸಭೆಯನ್ನು ಕಾಯುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ కాపరి పత్రికలు, ಕಾಯುವಂತ ಕೆಲವು ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ కాపరి కాచేటువంటి పత్రిక. ಅದರಲ್ಲಿ ಯಾಕೋಬ ಪತ್ರಿಕೆ ಒಂದು. యాకోబు పత్రిక ఉంటాయి. ಯಾಕೋಬ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 10-12 ವಚನಗಳನ್ನ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. 4వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 10-11. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించి, సహోదరులారా ఒకరి విరోధముగా ఒకరు మాట్లాడుకుని తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పునిచ్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రం తీర్పు తీర్చలేదనా ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు కాక న్యాయం విధించిన వాడు అయితే. ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿ ನೋಡುವುದಾದ್ರೆ ఇక్కడ మనం గమనించినట్లయితే ಸಾಕಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ಹಾಗಾಗಿ అట్లయితే ನಮ್ಮ ಸಂಬಂಧಗಳ ವಿಷಯದಲ್ಲಿ మన సంబంధాల విషయంలో ನಾವು ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲವರಾಗಿರ್ತೀವಿ, మనం తెలుసుకున్న వారంగా ఉండాలి, ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. తగ్గించుకోవాలి. ಹಾಗಾಗಿ అట్లయితే ನಾವು ತಿಳಿಯದೆ ಮಾತಾಡಿದರೆ మనం తెలియకుండా మాట్లాడినట్లయితే ಆ ಮಾತಾಡಿದರ ಪಾಪ ನಮಗೆ ಅಂಟ್ಕೊಳ್ಳುತ್ತೆ. ఆ మాట్లాడినటువంటి పాపం మనకు అంటుకుంటాడు. ನಾನೊಂದು ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೀನಿ. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ಮೇಷ್ಟ್ರುಗಳು ಉದಾಹರಣೆ ತೆಗೆದುಕೊಂಡು మాస్టర్ ఉపాధ్యాయులు ఉదాహరణ లేకుండా ಹರೀಶ್ ಬ್ರದರ್ ನಗ್ತಾ ಇದ್ದಾರೆ. హరీష్ బ్రదర్ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవుని స్తోత్రం. ಒಂದು ದಿನ ರಾಜನ ಮನೆ ಹತ್ರ ಒಬ್ಬ ಬ್ರಾಹ್ಮಣನು ರಾಜನನ್ನ ಸಂಧಿಸಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక రాజు ఇంటి దగ్గర ఒక బ్రాహ్మణుడు రాజుని సంధించడానికి వెళ్తున్నాడు. ಅಲ್ಲಿ ಹೂ ಮಾರ್ತಿರುವ ಆಕೆ ಹತ್ರ ಒಬ್ಬ ಹೆಂಗಸತ್ರ ಒಬ್ಬ ಅಜ್ಜಿ ಹತ್ರ ಬಂದು, ఒక అవ్వ అక్కడ పూల ఆమె దగ్గరికి వచ్చి, ಅಜ್ಜಿ అవ్వ ನಾನು ಈ ಅರಸನ ಬಳಿಗೆ ಹೋಗ್ಬೇಕು, నేను ఈ రాజు దగ్గరికి వెళ్ళాలి, ನಾನೇನಾದ್ರೂ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು, నేనేదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ఏం తీసుకుని వెళ్ళాలని అవ్వని అడిగినప్పుడు ಆ ಅಜ್ಜಿ ಹೇಳಿದಂತೆ, ఆ అవ్వ చెప్పిందంట, ಅಯ್ಯೋ ಬ್ರಾಹ್ಮಣ, అయ్యో బ్రాహ్మణ, ಆ ರಾಜನ ಮನೆಗ ఆ రాజు మన ఇంటికి వెళ్తావు, ವಿಷ ಹಾಕಿ ಸಾಯಿಸ್ತಾನೆ, ఆ విషం పెట్టి చంపేస్తాడు. ಇತ್ತೀಚೆಗೆ 500 ಜನ ವಿಷ ತಿಂದು ಸತ್ತೋಗ್ಬಿಟ್ರು. ఇప్పుడే ఇంతకు ముందే 500 మంది విషం తిని చనిపోయారు. అవునా? ಸರಿ, ನಾನು ಹಾಗಾದ್ರೆ ಹೇಗೆ ಆಯ್ತು? అట్లయితే ఎలాగైంది అని అడిగాడు. ಸರಿ, అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ಆತನು ಹೋಗಿ అతను వెళ్ళి ಆ ವಿಷ ಹೆಂಗ್ ಬಿತ್ತು ఆ విషయం ఎలాగా పడ్డాది ಅಂದ್ರೆ ಅದಕ್ಕೂ ಒಂದು ಘಟನೆ. దానికి ఒక సంఘటన ఉంది.
ಹೌದು, ಹದ್ದು ನಾಗರ ಹಾವನ್ನ ಮೇಲೆ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಿತ್ತಂತೆ. ఒక ఆ గ్రద్ద ఒక నాగుపాముని పైకి ఎత్తుకుపోతా ఉంది. ಆಗ ಹಾಲು ಮಾರೋನು ಆ ಹಾಲನ್ನ ತನ್ನ ಮಡಿಕೆಯಲ್ಲಿ, ಆ ಕಾಲದಲ್ಲಿ ಮುಚ್ಚಲೆ ಹಾಕ್ತಿರ್ಲಿಲ್ಲ, ಆ ಮಡಿಕೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಂತೆ. ఒకడు పాలు ఎత్తుకుపోయేవాడు మూత పెట్టకుండా పాలు ఎత్తుకొని పోతా ఉన్నాడు. ಆ ಹದ್ದು ಹಾವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ಆ ಹಾವಿನ ವಿಷ ಆ ಹಾಲಿಗೆ ಬಿದ್ದಂತೆ. ఆ పాము గ్రద్ద అయితే ఏ పావుని ఎత్తుకుపోతుందో ఆ విషము ఈ పాలలో పడ్డది. ಆ ಹಾಲೇ ಬಂದು ಎಲ್ಲರಿಗೂ ಬಡಿಸಲಾಯ್ತಂತೆ. ఆ పాలు తీసుకొచ్చి రాజు ఇంట్లో అందరికీ వడ్డించారు. ಆ ಎಲ್ಲರೂ ಸತ್ತು ಹೋದ್ರು. అందరూ చనిపోయారు. ಸತ್ಯದ ವಿಷಯ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ ಯಾರು. ఆ చనిపోయిన విషయం ఎవరికి తెలియదు. ఎలా ಅದು తెలిపారు? ಸತ್ಯ ಅಂತ ಅದು ಗೊತ್ತಿಲ್ಲ. ఎట్లాగా ఆ విషయం దాని పాలన పడ్డ ఎవరికి తెలియదు. ಮತ್ತು ಈ ಅಜ್ಜಿ ಒಂದು ದಿನ ಸತ್ತು ಹೋದ್ರು. ಈ ಅಜ್ಜಿ ಒಂದು ದಿನ ಸತ್ತು ಹೋದಾಗ ఈ అమ్మ కూడా ఒక రోజు చనిపోయింది. ಅಲ್ಲಿ ಅದೊಂದು ಲೋಕ, ಅಂದ್ರೆ ಅಲ್ಲಿರುವಂತ ಆ ಯಮಲೋಕದಲ್ಲಿ ಲೆಕ್ಕ ಹಾಕ್ಬೇಕಾದ್ರೆ ಒಂದು ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗ್ತಿತ್ತಂತೆ. కాబట్టి యమలోకంలో ఈ యొక్క లెక్కేసేటప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది. ಈ ಪಾಪ ಯಾರ ಮೇಲೆ ಹಾಕೋದು, ಈ ಪಾಪ ಯಾರಿಗೆ ಹಾಕ್ಲಿ, ఈ పాపం ఎవరి మీద వేయాలి, ఎవరి మీద వేయాలి? ಹಾವಿನ ಮೇಲೆ ಹಾಕ್ಲಾ, పాపం మీద వేయలేదు, ಅದ್ರ ಮೇಲೆ ಹಾಕ್ಲಾ, రథం మీద వేయలేదు, ಯಾರ ರಾಜನ ಮೇಲೆ ಹಾಕೋದಾ, రాజు మీద వేయాలా, ಜನರಿಗ ಮೇಲೆ ಹಾಕೋದಾ, జనాల మీద వేయాలా? ಈ ಪಾಪ ಯಾರ ಮೇಲೆ ಹಾಕ್ಲಿ? ఈ పాపం ఎవరి మీద వేయాలి? ಹಾಗೆ ಚಿತ್ರಗುಪ್ತ ಹೇಳ್ತಾನಂತೆ, చెప్తాడంట. ಯಾರ ಮೇಲೂ ಹಾಕ್ಬೇಡ್ರಿ. ఎవరు ಗೊತ್ತಿಲ್ದಲೆ ಮಾತಾಡಿದ ಅಜ್ಜಿ ಇದಾರಲ್ಲ, తెలియకుండా మాట్లాడింది అవ్వదు కదా. ಅವಳ ಮೇಲೆ ಹಾಕ್ರಿ. ಏನು ಗೊತ್ತಿದ್ದಲ್ಲ ಏನೇನೋ ಮಾತಾಡ್ಬಿಡ್ತಾರೆ. ఏం తెలియకుండా ఏమేమో చెప్పేసి ಪೂರ್ವಾಪರ ಅರಿಯದೆ ಮಾತಾಡ, పూర్వపరాలు తెలియకుండా మాట్లాడి ಅದು ಮಾತಾಡಿದೆ. ఆ మాట ಅದಕ್ಕೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತು, కన్నడలో ఒక మంచి మాట. ಮಾಡಿದವರ ಪಾಪ ಆಡಿದವರ ಬಾಯಿ, ಮಾಡಿದವರ ಪಾಪ చేసిన వారి పాపం ಆಡಿದವರ ಬಾಯಲ್ಲಿ, కానీ చెప్పిన వాళ్ళు, ఆడేవారి మీద చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళ మీద. ಆದುದರಿಂದ దానిని బట్టి ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభువునందు ప్రియులారా, ಒಂದು ಉದಾಹರಣೆ ಮೂಲಕ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುದೇನಂದ್ರೆ, ఒక ఉదాహరణ ద్వారా మనకు అర్థమయ్యేది ನಮಗೆ ಏನು ಹಿತಕರವೋ ಅದನ್ನು ಮಾತಾಡೋಣ. మనకి ఏది మంచిదో దాన్ని మాట్లాడదాం. ಯಾವುದು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಉತ್ತೇಜನ ಮಾಡುತ್ತದೋ ಅದನ್ನು ಮಾತಾಡೋಣ. క్రీస్తులో మనకు ఏది ఉత్తేజనం కలిగిస్తుందో దాని గురించి మాట్లాడాలి. ಸಭೆಯ ಒಳಗಡೆ ಸಭೆಯ ಹೊರಗಿನ ಕ್ಷಮಾಭಿವೃದ್ಧಿಯ ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ. సంఘం లోపల సంఘం వెలుపట క్షేమాభివృద్ధి కలిగించే మాట ನಾವು మాట్లాడదాం. ಇರುವುದು ಕೆಲವರೇ ಜನ. మనం ఉండేది కొంతమందిమే. ದೇವರು ನಮ್ಮನ್ನು ಲಕ್ಷ ಜನ ಇರುವ ಸಭೆ ಅಂತ ಆರಿಸಿಕೊಂಡಿಲ್ಲ. మనం 1,00,000 మంది అని చెప్పేసి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ಚಿಕ್ಕ ಹಿಂಡೆ ಹೆದರಬೇಡಿ ಅಂತ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿಲ್ಲ. ನಾವು చిన్న మందా మీరు భయపడద్దు అని మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ಆದುದರಿಂದ దానిని బట్టి ನಾವು ವಿಧೇಯತೆಯುಳ್ಳವರಾಗಿರಬೇಕು. మనం విధేయత కలిగిన వారంగా ನಮ್ಮ ఉండాలి. ವಿಧೇಯತೆಯು ಗಂಡು ಹೆಣ್ಣಿನ ನಡುವೆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಪರಸ್ಪರ ವಿಧೇಯತೆ ಇರಬೇಕು. కాబట్టి ఆ భార్యాభర్తల మీద ఏ విధంగా పరస్పరమైనటువంటి విధేయత కలిగి ఉండాలి. ಎಫೆಸರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ಎಫೆಸರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ. 5వ అధ్యాయంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్దులై తన భార్యను ప్రేమించేవాడు తను తాను ప్రేమించు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభువునందు ప్రియులారా, ವಾಟ್ ಎ ರಿಲೇಟಿವಿಟಿ ಅವರ್ ಗಾಡ್ ಹ್ಯಾಸ್ ಬ್ರಾಟ್. కాబట్టి ఎటువంటి సంబంధాన్ని భార్యాభర్తల మధ్య మన దేవుడు తీసుకొచ్చారు. ಈ ಬಾಂಧವ್ಯದ ಮಾಧುರ್ಯ ಕರ್ತನದಿಂದಲೇ ಬಂದದ್ದು. ఈ బాంధవ్యం యొక్క మాధుర్యం ప్రభువునందే వచ్చింది. ಆ ಮಧುರ ಬಾಂಧವ್ಯದ ರುಚಿ, ఆ బాంధవ్యం యొక్క మధురమైన రుచి, ಆ ಮಧುರ ಬಾಂಧವ್ಯದ ಸವಿ, ఆ తర్వాత ఆ మధుర బాంధవ్యం యొక్క రుచి, ಅದರ ಅನ್ಯೋನ್ಯತೆ, దాని యొక్క సహవాసం, ಆ ಜೀವನದಲ್ಲಿ ಅದನ್ನ ಅನುಭವಿಸ್ತಾ ಹೋಗ್ಬೇಕು. ఆ జీవితంలో దాన్ని అనుభవిస్తూ వెళ్ళాలి. మన మాస్టర్కి తెలుస్తారా సాధిస్తారా? ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి స్తోత్రం కలిగింది. ಒಂದು ಸಣ್ಣ ಸಂಗತಿ ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ. ఒక చిన్న సంగతి 12 ಕಾಲಿಗೆ ಮುಗಿಸ್ಬೇಕು, ಇನ್ನ 2 ನಿಮಿಷ ಇದೆ.
ಇಂಗ್ಲಿಷ್ ರೈಟರ್ಸ್ಗೆ ಆ ಬೈಬಲ್ ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಂಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಸಾವಿರಾರು ಕಥೆಗಳು ಬರ್ತಿದ್ದಾರೆ. ఆ ఇంగ్లీష్ రైటర్స్ కి బైబిల్ ఉపయోగించుకుని అనేక వేల కొలది కథలు రాశారు. ಆದ್ರೆ ನನ್ನ ರಿಸರ್ಚ್ ನಲ್ಲಿ ನಾನು ಗಮನಿಸೋದೇನಂದ್ರೆ, నాన్నగారి యొక్క రీసెర్చ్ లో పరిశోధనలో గమనించింది ఏంటంటే, ಅವ್ರು ಯಾರು ಕೂಡ ಬೈಬಲ್ ಎತ್ತಿ ಹಿಡಿಲಿಲ್ಲ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಮಹಿಂಪಡಿಸಿದ್ರು. అయితే బైబిల్ వాళ్ళు ఎత్తి పెట్టలేదు, ప్రభు యేసు క్రీస్తుని ఎత్తి చూపలేదు. ಅವರಾಗೆ ಅವರು ಹೇಳಿದಾರೋ ಅನ್ನಂಗೆ ಹೇಳಿಕೊಂಡು ಫೇಮಸ್ ಆದ್ರು. కాబట్టి వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని గొప్పవారైపోయారు. ಆದರೆ ಅದರ ರೂಟ್, ಅದರ ಮೂಲ, ಅದರ ಬೇರು ಅಡಗಿರುವುದು ಎಲ್ಲಂದ್ರೆ ವಾಕ್ಯದಲ್ಲಿ. కాబట్టి దాని యొక్క రూట్ లేకపోతే వేరు ఎక్కడుందంటే దేవుని వాక్యం. ಒಂದು ಒಂದು ಸ್ಟೋರಿನಲ್ಲಿ, ಶಾರ್ಟ್ ಸ್ಟೋರಿನಲ್ಲಿ ವೈಫ್ ಅಂಡ್ ಹಸ್ಬೆಂಡ್, ಜಿಮ್ ಅಂಡ್ ಡೆಲ್ಲಾ, ಜಿಮ್ ಅಂಡ್ ಡೆಲ್ಲಾ ಎಂಬ ಇಬ್ಬರು ವೈಫ್ ಅಂಡ್ ಹಸ್ಬೆಂಡ್ ಇದ್ದರು. కాబట్టి ఒక కుటుంబ జీవితంలో జిమ్ అండ్ డెల్లా అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ಆ ಡೆಲ್ಲಾಗೆ ಒಂದು ಯೋಚನೆ ಬಂತು. ఆ డెల్లా అనే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ಕ್ರಿಸ್ಮಸ್ ಹತ್ರ ಬರ್ತಾ ಇದೆ, క్రిస్మస్ దగ్గర వస్తుంది, ಮನೆಯಲ್ಲಿ ಹಣ ಇಲ್ಲ, ఇంట్లో డబ్బులు లేవు, ನನ್ನ ಯಜಮಾನನಿಗೆ ಏನಾದ್ರೂ ಒಂದು ಗಿಫ್ಟ್ ಕೊಡ್ಬೇಕು. నా యజమానుడికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ನಾನು ಯಾವ ಗಿಫ್ಟ್ ಕೊಡ್ಲಿ? నేను ఏటువంటి గిఫ్ట్ ఇవ్వాలి? ಏನೂ ಇಲ್ವಲ್ಲ ಮನೆಯಲ್ಲಿ, ఏమి లేదు కదా ఇంట్లో. ಎಲ್ಲ ಹುಡುಕ್ತಾರೆ, ಸಿಕ್ಕಲ್ಲ. కాబట్టి ఏమి ఎదురా కూడా దొరకటం లేదు. ಆಕೆಗೆ ಸುಂದರವಾದ ಕೂದಲು, ఆమెకి ತುಂಬಾ ಉದ್ದವಾದ ಕೂದಲು. ఆమెకి చాలా పొడవైన వెంట్రుకలు ఉండేవి. ಆಕೆಗೆ ಒಂದು ಆಲೋಚನೆ ಬಂತು. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ಆ ರೋಡ್ಗೆ ಬರುವಾಗ ಹೇರ್ ಡ್ರೆಸ್ಸಸ್ ಅಂತ ಒಂದು ಕಾಣಿಸ್ತು. కాబట్టి రోడ్లకు వచ్చినప్పుడు హెయిర్ డ్రెస్సెస్ అని వచ్చింది. ಆಗ ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ಲು. అక్కడికి వెళ్ళిందామె, ನನ್ನ ಕೂದಲೆಲ್ಲ ನೀವು ಶೇವ್ ಮಾಡಿ ತಗೊಂಡ್ರೆ నాకు ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా తీసుకొని తెచ్చుకున్నట్లయితే ನೀವು ನನಗೆ ಎಷ್ಟು ಹಣ ಕೊಡ್ತೀವಿ? మీరు ఎంత డబ్బు నాకు ఇస్తారు? 22 ಫ್ರಾಂಕ್ಸ್ ಕೊಡ್ತೀವಿ. 22 ఫ్రాంక్స్ ఇస్తామని చెప్పారు. ಆಗ ಆಕೆಗೆ ಸಂತೋಷ ಆಯ್ತು. ఆమెకి చాలా సంతోషం వేసింది. ಪರವಾಗಿಲ್ಲ, ನನ್ನ ಕೂದಲು ಮತ್ತೆ ಬರ್ತದೆ. పర్వాలేదు, నాకు నా వెంట్రుకలు మళ్ళా తిరిగి వస్తాయి. నాకు నా వెంట్రుకలన్నీ కూడా తీసివేసి 22 ಫ್ರಾಂಕ್ಸ್ ఆ 22 ఫ్రాంక్స్ కి ತನ್ನ ಯಜಮಾನನಿಗೆ తన యజమానుడికి ಹೋಪ್ ಪ್ಲಾಟಿನಂ ಚೈನ್ ಕೊಂಡ್ಕೊಂಡು, ఆ హోప్ ప్లాటినం చైన్ ఒకటి కొన్నాను. ಆಕೆ ಕೊಂಡುಕೊಂಡು ಸಂತೋಷವಾಗಿ ಮನೆಗೆ ಹೋದ್ರು. ఆమె కొనుక్కున్న సందర్భం సంతోషంగా ఇంటికి వెళ్ళి, ಇತ್ತ ಕಡೆ ಜಿಮ್ ఇక్కడ జిమ్ ಹೊರಗಡೆ ಬಂದು ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ బయటకు వచ్చి పని చేస్తూ ಕ್ರಿಸ್ಮಸ್ క్రిస్మస్ వచ్చింది. ನನ್ನ ಹೆಂಡತಿಗೆ ಯಾವ ಗಿಫ್ಟ್ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಿಲ್ಲ. నా భార్యకి ఏమి గిఫ్ట్ ನಾನು ಏನ್ ಮಾಡಿ నేనేం చేయాలి? ರಾಜಿತವಾಗಿರುವ ನನ್ನ ತಂದೆ ಕೊಟ್ಟಿರುವ ಈ ಗಡಿಯಾರ ಮಾತ್ರ కాబట్టి నా మిత్రాజితమైన గడియారాన్ని నా తండ్రి చిత్తాన్ని నేను అమ్మేస్తాను. ನನ್ನ ಹೆಂಡತಿಗೆ ತುಂಬಾ ಒಳ್ಳೆಯ నా యొక్క భార్యకి మంచి పొడవైన ఎంటికలు ఉన్నాయి. ಆದ ಕ್ರೊಕೊಡೈಲ್ ದಿಂದ ಮಾಡಿರುವಂತ ಒಂದು 2 ಒಳ್ಳೆಯ ಕೂಂಬ್ಸ್, ನಾನು ವಾಚಾಣಿಗಳನ್ನ ನಾನು ತಗೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಅಂತ. కాబట్టి క్రొకడైల్ చేత చేయబడినటువంటి 2 మంచి దువ్వెనలు తీసుకుని వెళ్తాను. ಆ ವಾಚಾಣಿಗಳನ್ನ ತಗೊಂಡು ಜೋಬಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ఆ యొక్క దువ్వెనలు తీసుకుని జోబులో పెట్టుకుని, Della, where are you? I have brought something very new gift for you. డెల్లా నువ్వు ఎక్కడున్నావు? నీ కొరకు కొత్త గిఫ్ట్ నేను తీసుకొచ్చాను. ಅಡಿಗೆ ಮನೆಯಿಂದ ಆమె ಬೋಳು ತಲೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗುತ್ತೆ. ಅಡಿಗೆ ಮನೆಯಿಂದ ಆమె ಬೋಳು ತಲೆ ಪ್ರತ್ಯಕ್ಷ, ಬೋಡಿ ತಲೆతో కాబట్టి వంటగదిలో నుంచి ఆమె ఓడితలతో ప్రత్యక్షం. Wow, what is this, Della? What have you done? ನೀನು ಏನ್ ಮಾಡಿದೆ? డెల్లా ఏం చేసావు నువ్వు? ఇద్దరి యొక్క కారణాలు ఒకటే, ಇಬ್ಬರ ಪ್ರೀತಿ, ఇద్దరు ప్రేమ ఒకటే. ಇಬ್ಬರು ತಗ್ಗಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఇద్దరు తగ్గించుకున్నారు. ಆದ್ರೆ ಅವ್ರಿಗೊಂದು ಮನವರಿಕೆ ಬಂತು, అయితే వారికి ఒక ಗ್ರಹಿಂಪು వచ్చింది. ಅವರಿಬ್ಬರು ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಕೂತ್ಕೊಂಡು వారిద్దరు ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. ప్రార్థన చేశారు. డెల్లా, డెల్లా, ನೀನು ನನಗೆ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಬಂದಿದ್ದೆ. నీవు నాకు గిఫ్ట్గా వచ్చే వరంగా వచ్చావు. ನೀನು ಯಾವ ಗಿಫ್ಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ರು ಕೂಡ నీవు నాకు ఏ వరం గిఫ్ట్ ఇవ్వకపోయినప్పటికీ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಿದ್ವಿ. మనం బాగానే బ్రతుకున్నాం. ఎందుకు నీ యొక్క వెంట్రుకలు తీసివేసి ನೀನೇ ನನ್ నువ్వే నాకు ఒక బహుమానం. ಸ್ತ್ರೀಯ ದೇವ್ರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, ಪತ್ನಿಯು ದೇವರು ಕೊಡುವ ಬಹುಮಾನ. కాబట్టి దేవుడి వాక్యంలో చెప్పబడినది భార్య దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. ಹರೀಶ್ಗೆ ಬಹುಮಾನ ಸಂಗೀತ. కాబట్టి హరీష్ సంగీత బహుమానం. ಹರೀಶ್ಗೆ ಗಿಫ್ಟ್ಗಳೇನು ಬೇಕಿಲ್ಲ. ಯಾರು ಗಿಫ್ಟ್ ಕೊಡ್ಬೇಡ್ರ ಅಂತ ಹೇಳ್ತಿಲ್ಲ ನಾನು. చెప్పేశారు కదా. ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಬಹುಮಾನವು
కాబట్టి బహుమానం. ಆಗ ಅದೆಲ್ಲ ಹೇಳ್ತಾಳೆ. అయితే డెల్లా చెప్తుంది. ಆಕೆಗೆ ಹೇಳ್ತಾಳೆ ఆయన చెప్తుంది. ಜಿಮ್, జిమ్ చెప్తుంది. ನೀನು ಸುಂದರವಾದ ವಾಚ್ ನೀನ್ ಯಾಕೆ ಕಳ್ಕೊಂಡೆ? నీవు సుందరమైనటువంటి వాచ్ పోగొట్టుకున్నావు. ನೀನು ಆ ಸ್ತರದ ಇದ್ರು ಕೂಡ ನಿನ್ನನ್ನು ಅಷ್ಟೇ ಪ್ರೀತಿಸ್ತಿದ್ದೆ. కాబట్టి నీవు ఆ దివ్యను తేకపోయినా అంతగానే ప్రేమిస్తున్నాను. ನೀನು ನನಗೆ ಬಹುಮಾನ, నువ్వు నాకు బహుమానం, ನಾನು ನಿನಗೆ ಬಹುಮಾನ. నేను నీకు బహుమానం. ನಾವಿಬ್ಬರು ಪರಸ್ಪರ ಬಹುಮಾನ. మనం ఒకరికొకరు బహుమానం. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ప్రభువునందు ప్రియులారా, తగ్గించుకోండి. ಒಂದು ಸರಳ ಉದಾಹರಣೆಗಳಲ್ಲಿ ಹೇಳಿದ್ರು ಕೂಡ ఒక సరళమైన ఉదాహరణలో చెప్పినప్పటికీ ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ, విశ్వాస జీవితంలో, ನಂಬಿಕೆ ಜೀವಿತದಲ್ಲಿ, నమ్మకమైనటువంటి జీవితంలో, ನಮ್ಮ ಕಾನ್ವರ್ಸೇಷನ್ಸ್ ಅಲ್ಲಿ, మన మాటల్లో కానివ్వండి, ನಮ್ಮ ಜೀವನ ವಿಧಾನದಲ್ಲಿ మన జీవిత విధానంలో కానివ్వండి, ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವುದು ಎಷ್ಟು ಮುಖ್ಯ. తగ్గించుకోవడం ఎంత ಮತ್ತಾಯ ప్రాముఖ్యం. ಸುವಾರ್ತೆ 23ನೇ ಅಧ್ಯಾಯ మత్తయి సువార్త 23వ అధ్యాయం ನಾವು ಓದಿರುವ ವಚನ 12వ వచనం. ಒಮ್ಮೆ ಓದಿ ಮುಗಿಸೋಣ. మనం తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించుకోవడం, తను తాను తగ్గించుకునేవాడు. ಈ ಅರ್ಥದಲ್ಲಿ ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಳ್ತೇವೆ. ఈ వాక్య ప్రకారం మనం తగ్గించుకోవాలి. ದೇವರ ಒಂದು ಔನ್ನತ್ಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ನಮ್ಮ ಜೀವನ ವಿಧಾನದಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మన జీవన విధానాన్ని అర్థం చేసుకుని ನಮ್ಮ ಸಂಬಂಧಗಳ ನಡುವೆ ದೇವರಿದ್ದಾನೆಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మన సంబంధాల్లో దేవుని విధానం ఉందని అర్థం చేసుకుని ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. దేవుని నామానికి మహిమ కలుగును. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. ఏ విధంగా మనం తగ్గించుకోవాలి, ఏ విధంగా మనం హెచ్చింపబడాలంటే ఏ విధంగా దేవుడు మనకు సహాయం